హాయ్ ఫ్రెండ్స్, టుమారో అయితే మా పాప బర్త్డే. బట్ పాపకి బాబుకి మాత్రం కోల్డ్ కాఫ్ అయితే ఫుల్గా చేసేసింది. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి చూయించుకైతే వచ్చేసాము. ఎందుకంటే పాప బర్త్డే కదా, సింపుల్గానే సెలబ్రేషన్ అయితే చేసుకుందామని చెప్పి ఇంకా పాపకైతే కోన్ అయితే పెట్టేసాము ఇంటికి వచ్చి. ఇంకా అలాగే మా పాపకి రేపు స్కూల్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళేసి తీసుకొచ్చాము. అవేంటి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా కోన్ అయితే ఇలా అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. సింపుల్గా హెవీగా పెడదామన్నా తను ఉంచుకునే సిచ్యువేషన్లో కూడా లేదు. అండ్ కోల్డ్ కఫ్ వల్ల లైట్గా ఫీవర్ కూడా చేసింది. సో ఇంకా అందుకని నేను సింపుల్గా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అవి వచ్చేసి పిల్లలకి చాక్లెట్స్, అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ క్లాస్ స్టాఫ్కి చాక్లెట్స్, అండ్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అవంతా కూడా వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్కి అయితే తీసుకొచ్చాము. బట్ చాక్లెట్స్ ఇస్తే ఎక్కువ కోల్డ్ చేస్తుంది కదా, బిస్కెట్ అయితే మనకి నో ప్రాబ్లం అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే లెగ్సేసి ఎర్లీగా పూజ అయితే చేసి ఇంకా పాపనైతే లేపేశాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా పాపనైతే రెడీ చేశాను అనమాట. ఇంకా బర్త్డే అంటే మన మెయిన్గా పాయసమే కదా. చిన్నప్పుడు అమ్మ కూడా మాకు పాయసమే చేసేది బర్త్డే రోజు. ఫస్ట్ అయితే స్వీట్ తినాలి అన్నట్టుగా ఇంకా నేను కూడా పాపకు అలా అయితే చేసి ఇంకా శివ టెంపుల్కి అయితే తీసుకొని అయితే వెళ్ళి ఇంకా అర్చన అయితే చేయించామన్నమాట. పాప బర్త్డే కాబట్టి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎలా టెంపుల్కి అయితే తీసుకెళ్ళి అర్చన చేయించేవాళ్ళు, మేము కూడా అలాగే తీసుకువెళ్ళి అయితే చేయించాము. ఇంకా పాప స్కూల్కి వెళ్ళైతే ఈవినింగ్ అయితే వచ్చేసింది. ఇంక ఈవినింగ్ అయితే ఇలా అయితే సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసాము ఇంట్లో. ఇంకా నేను మా హస్బెండ్ అయితే చేసామన్నమాట. ఇంకా ఊరి నుంచి అయితే ఎవ్వరూ రాలేదు ఫ్రెండ్స్ ఈసారి. అమ్మ వాళ్ళు రాలేదు, అత్తయ్య వాళ్ళు కూడా రాలేదు. బట్ వినాయక చవితికి మేమే వెళ్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళైతే స్టాప్ అయిపోయారు ఇంకా రావడానికి. ఇంక ఇలా అయితే సింపుల్గా చేసి ఇంక ఈవినింగ్ డ్రెస్ అయితే వేసేసి పాపనైతే హెయిర్ స్టైల్ కోసం దగ్గరలో ఉన్న పార్లర్కి అయితే తీసుకువెళ్ళాను. బట్ వాళ్ళైతే లుక్ బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా అలా అయితే తీసుకొని వెళ్ళి ఇంకా రెడీ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇంకా పాపను కూడా రెడీ చేసేసి ఇంకా ఇంటికి వచ్చి నేను రెడీ అయిపోయి ఇంక ఈవినింగ్ మళ్ళీ పూజ అయితే చేసేసుకొని ఇంకా బాబుని కూడా రెడీ చేసేసానమాట. ఇంక ఇద్దరిని అయితే ఎలా రెడీ చేశానన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మన వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది మీరు కూడా చూడొచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే బిజీ వర్క్ వల్ల అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. అండ్ నెక్స్ట్ డే వచ్చి కొంతమంది అయితే మీట్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ డే వీడియో తీస్తే బాగుండదు కదా బర్త్డే అయిపోయినాక. ఇంకా వచ్చిన ఫ్యామిలీస్ వరకు అయితే నేనైతే వీడియో తీశాను. కొత్తగా మా ఫ్రెండ్స్ అండ్ మా సిస్టర్ కాకుండా మా ఫ్యామిలీలోకి ఇంకో 2 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు. మా స్వీటీ ఫ్రెండ్ వల్ల 2 ఫ్యామిలీస్ అయితే యాడ్ అయ్యారనమాట న్యూగా. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా చేసాము ఏంటి మీకు నచ్చిందా లేదా అనేది ఒక్కసారి అయితే ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హలో చూసారు కదా ఫ్రెండ్స్, బర్త్డే రోజు కూడా మా పాప మా బాబు ఫైటింగే అనమాట. అంటే సో ఇంకా ఇంట్లో 2 మెంబర్స్ కిడ్స్ ఉండే ఎలా ఉంటుంది అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇంకా మా పిల్లలు కూడా అలా అయితే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంక మేమైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నాం, నేను మా హస్బెండ్ పాపకి. ఇంకా తనైతే ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేస్తుంది. బట్ మా హస్బెండ్ అయితే మా పాపకి 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు. అవి నేను ఓపెన్ చేసి చూపించేదాకా కూడా వీడియోలో మా కిడ్స్ అయితే అస్సలు ఆగలేదు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి మొత్తం ఎలా చేశారో లాస్ట్లో చూడండి హౌస్ ఎలా ఉంది అనేది. అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి ఈ వీడియోలో అయితే చూడొచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా పాప బర్త్డేకి వచ్చిన వాళ్ళంతా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అయినాక కూడా చాలామంది అయితే వచ్చారు. ఇంకా అప్పుడు నేను వీడియో అయితే షూట్ చేసే టైం అయితే నాకు లేదనమాట. ఇంకా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్, మా సిస్టర్స్ అందరూ అయితే ప్లే చేస్తూ ఉన్నారు, క్రీమ్స్ అవంతా అప్లై చేసుకుంటూ. ఇంకా మా పాప ఫ్రెండ్ అయితే వచ్చిందన్నా కదా, న్యూ ఫ్రెండ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా మా ఓల్డ్ బ్యాచ్ అయితే మాత్రం ఉన్నారు. ఇంకా మేమైతే అలా మాట్లాడుకుంటూ అయితే టైంపాస్ అయితే చేస్తున్నాము. ఇంకా అక్కడ మా కిడ్స్ అందరు చూడండి, గిఫ్ట్స్ అయితే ఫుల్ ఓపెన్ చేసేసి ఇంకా వాళ్ళు ప్లేయింగ్ చేసే పనిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే తను యూనికార్న్ అడుగుతుందని చెప్పి దానికి యూనికార్న్ బ్యాగ్ అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. తను ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అయింది పాప. అండ్ పాప బర్త్డే మేము ఫీవర్ వచ్చింది కదా, డైవర్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ పాప మాత్రం నో, నాకు ఫ్రెండ్స్ని పిలవాల్సిందే, కేక్ కటింగ్ జరగాల్సిందే అని అయితే అయింది. బట్ ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చుంటే హ్యాపీగా ఉండేదనమాట, అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా వస్తే. బట్ కానీ మేమే వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఇయర్కి అవాయిడ్ చేసేసారనమాట రావడం. ఇంకా ఫుడ్ అయితే మా హస్బెండ్ బయట అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇంకా మేము పాపకైతే పెట్టేశాను, మా హస్బెండ్ బాబుకైతే పెడుతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టాక బయట అయితే కూర్చోబెట్టానమాట, పిల్లలకి దిష్టి అయితే తీసేద్దాము అని అన్నట్టుగా. బిఫోర్ చూశారు కదా హౌస్ ఎలా ఉందో, అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ కూడా చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే నేను ఫుల్ అయితే క్లీనింగ్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే అలా రెస్ట్గా ఇంకా పడుకోబెట్టేశాను అనమాట. ఇంక ఇది ఫ్రెండ్స్ మన బర్త్డే వీడియో. మా పాప 6th బర్త్డే అనమాట. 6 years కంప్లీట్ అయ్యి 7th ఇయర్లోకి అయితే అడుగు పెట్టింది. హ్యాపీగా ఉండాలని మాతో పాటు మీరందరూ కూడా బ్లెస్ చేయండి మా పాపని. మా వీడియో కనుక